ఛాంపియన్స్. ఒకే ఒక్క ఛాన్స్. ఇక్కడ మిగిలిన ఛాంపియన్స్ కి సెమీఫైనల్స్ కి వెళ్ళడానికి మా జడ్జెస్ మరో ఛాన్స్ ఇచ్చారు. అది ఈ రోజు ప్రూవ్ అవుతుంది. వీళ్ళలోంచి ఎవరు సెమీఫైనల్స్ కి వెళ్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. It's time to party now. It's time to party now. Rave oh pilla. It's time to party now. Chinnamola. సాధారణంగా ఏదైనా అద్భుతం జరిగితే చూస్తున్న వాళ్ళందరూ చప్పట్లు కొడతారు. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళు అసలు చప్పట్లు కొట్టడానికే ఇక్కడికి వస్తారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. భయ్యా 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 తప్పుకోండి. ఎవడున్నాడా తప్పుకోవడానికి? హలో నువ్వే. బాస్ వస్తున్నాడు, ఎవ్వరు కనిపించకూడదు ఇక్కడ. ఆయన కనిపిస్తాడా? ఆయన కనిపిస్తాడా? చూసావా ఎలా ఉన్నాడు? మనిషిని చూస్తే బుడగలు అమ్ముకునే వాళ్ళను, గొడుగును చూస్తేనే గొడుగులు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. రే అలా అంటాడేంటి? అన్నా అన్న గురించి నీకు తెలియట్లేదు. కొన్ని వేల కోట్లకు పడగలెత్తాడు. ఆయన పడగలెత్తాడని తెలుసు కానీ ఆ నెంబర్ సరిగ్గా తెలియదు. ఏం తెలిసింది మాట్లాడుతున్నావు నువ్వు? మనందరం ఉదయాన్నే లేచి ఏం చెయ్యాలని ఆలోచిస్తాం. ఆయన ఉదయాన్నే లేచి అసలు నేను ఎక్కడ ఉన్నాను అని ఆలోచిస్తుంటాడు. కసిగా ఎదిగాడు ఆయన. కరెక్టే లేవయ్యా, ఎవరైనా కసిగానే ఎదుగుతారు. కానీ ఎదిగా కూడా ఎందుకు ఇంత కసిగా ఉన్నాడు? రే నువ్వు పక్కరా, నేను ఇస్తాను. అన్నా మొయ్. రే మొత్తం ఇంకా ముయ్యి అంటే ఇంకెప్పుడు నేను వేసేది? సరే అన్నయ్య. నీకు నా సంగతి అర్థం కావట్లా. ఒక్క నిమిషం. తర్వాత నువ్వు నా వెనకాదలు వచ్చే జనాలు ఆపాల్సి వస్తుంది. నువ్వు నా వెనకాదలు ఉండాల్సి వస్తుంది. సార్ మీరు చెప్పేవి జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ ఇది మాత్రం పోవచ్చు. కాదు కానీ వాళ్ళు రమ్మను. వాళ్ళు ఎవరు ఉన్నారుగా, జలకదిక్ లాజాస్. జలక్దిక్ అండ్ ఆజా ఇద్దరు రండి. హలో చెప్పండి. చెప్పండి. అక్కడ చెప్పడానికి ఎవరు లేడు కానీ ముందు మీకు ఇచ్చిన చెప్పండి. అందుకే చెప్పాను కదా, రావాలంటే వీళ్ళు ముందే రావాలి, అప్పుడు కౌంటర్లు పడవు. వీళ్ళ తర్వాత వస్తే మాత్రం మచ్చలు పడతాయి. అసలు రావడమే మానేసి అసలు కౌంటర్లే పడవు కదా. ఇంతకీ ఈడెవడు? ఏమన్నా కొన్ని వేల కోట్లకే అధిపతి. ఏంటి పత్త? అమ్మ ఒత్త పత్తి కాదు, అధిపతి. అంత పెద్ద బత్త. నేను చప్పట్లు కొడితే 10 మంది వస్తారు. ఏ ట్రైన్? ఈ నాటకాలు ఎన్ని కుదరవు గానీ ఇగో నిజం చెప్పేస్తున్నాను. నేను జస్ట్ సుధీర్ని, ఇగో జస్ట్ అది అంతే. ఏంటి మా కోసం నాటకాలు వేస్తారంటే మేము లవ్ చేద్దాం అనుకున్నాం. నాటకాలు వేయట్లేదా? నువ్వు వెళ్ళే. అదేంటి? పద వెళ్దాం. ఇప్పుడు వద్దులే. కాదు భయ్యా, వాళ్ళు ఎప్పుడు చూసినా అలా వెళ్ళిపోతే మేము ఏం చేయాలి ఇప్పుడు? ఏం లేదు, ఇందాక గొడుగుందా? ఉంది. ఇంకోటి తీసుకుని ఓకే, సో లెట్స్ బిగిన్. క్వాలిఫైడ్ టు సెమీఫైనల్స్. ఆది అండ్ వర్షిని, మీ టీంలో ముగ్గురు ఛాంపియన్స్ మిగిలారు. ఈ ముగ్గురులోంచి సెమీఫైనల్స్ కి ఎవరు వెళ్తారనేది ఈ ఎపిసోడ్ లో తెలుస్తుంది. సో ముందుగా మీ టీం నుంచి ఏ ఛాంపియన్ పిలుస్తున్నారు? మాన్సి. ఆది అండ్ వర్షిని టీం నుంచి లెట్స్ వెల్కమ్ మాన్సి. మాన్సి, ఏమైంది అలా ఉన్నావు? కూర్చున్నాయి సార్, చాలా టెన్షన్ గా ఉంది. ఏం చేయాలో తెలియట్లేదు. ఎందుకు టెన్షన్? ఈ టైంలో అస్సలు టెన్షన్ పడకూడదు. చూడు, నీకు తోడుగా నేనున్నాను. మన ఇద్దరికి తోడుగా డాన్స్ ఉంది. ఇంకేం కావాలి? పదా. Hold my hand. మంగళ్యం తంతునా మద్దాలే చదవనా ఒకడల్లే మారనా మురిపాలే పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా
మీకు తెలుగు తెలీదా? ಪೀಟರ್ ಅಕ್ಕಾಗ ನಮ್ಳ ಬತ್ತಿ ತೆರ್ಲ ಅಬ್ಬಿ ದೇಕೋ ఈ మాత్రం చాలునా? ఇంకా కొంచెం పెంచనా? ఈ మాత్రం చాలునా? ఇంకా కొంచెం పెంచనా? అదొక కొట్టు. Do you feel me? అదొక కొట్టు. వీడెత్తు మమ్మీ. అదర కొట్టు 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 బెదర కొట్టు పిడియానే. అదర కొట్టు అని మనం స్పెషల్ గా అడగక్కర్లేదు, వాళ్ళే అదర కొట్టేశారు. ప్రియమణి గారు, You liked your performance? 100% happy. I'm 200% happy. Definitely this qualifiers to semi-finals వచ్చి the 6 champions కి it's a do or die performance. ఒకటి మీరు లోపలికి వస్తారు to semis, లేదంటే you will be eliminated right here. You gave it your best, Mansi. అందరూ బెస్ట్ ఇస్తారు, యూ గేవ్ ఇట్ యువర్ బెస్ట్. ఐ కుడ్ సీ దట్ యు నో హిందీ में बोलते हैं ना जी जान लगा के you just danced. That's what you did in this performance. I could see that in your performance. I could see that in your movements. Where's Krishna? What a choreography, Krishna. నిజంగా మీరిద్దరూ పర్ఫామ్ చేస్తుంటే ఇట్ వాస్ లైక్ ఐ కుడ్ సీ దట్ మేము సెమీఫైనల్స్ కి వెళ్ళాలి, వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్స్ అని ఆ కసి కొరియోగ్రఫీలో కనిపించింది, మీ డాన్స్ లో కూడా కనిపించింది, మాన్సీ డాన్స్ లో కనిపించింది. ఎక్స్ప్రెషన్ నువ్వు చించేసావు మాన్సీ. ప్రాప్స్ యూసేజ్ చాలా బాగుంది. ఐ రియలీ లైక్డ్ ఇట్. విష్ యు గైస్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. శేఖర్ మాస్టర్, మాన్సి, నువ్వు చేసిన పర్ఫార్మెన్స్ చాలా ఓపెన్ అప్ అయ్యావమ్మా. ప్రతి మూమెంట్ పర్ఫెక్ట్ గా, క్లియర్ గా, నీట్ గా, హెవీగా ఉంది. కృష్ణ, కొరియోగ్రఫీ చాలా బాగుంది కృష్ణ. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఇద్దరు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. చాలా ఓపెన్ అప్ అయ్యారు. ఎక్స్ప్రెషన్ వైజ్ గా కానీ, మూమెంట్ వైజ్ గా కానీ ప్రతిదీ క్లియర్ గా ఉంది, పర్ఫెక్ట్ గా ఉంది. చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు, మాన్సీ, సేమ్ థింగ్. ఇన్కా జడ్జ్ ఏం చేయాలి? యువర్ కంప్లీట్ డాన్సర్. ఆల్ ది బెస్ట్. క్రాస్ యువర్ ఫింగర్స్. ఆల్ ది బెస్ట్ కృష్ణ. సూపర్ కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ. మాన్సీకి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్? థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. సో ఆది, వా సార్, 2 టీవీలు. ఏ ఛానల్ భయ్యా? కానీ ఈ రోజు క్వాలిఫైడ్ సెమీఫైనల్ సార్, అంటే వాళ్ళంతా టెన్షన్ లో ఉంటారు. వాళ్ళ ఎనర్జీ బూస్ట్ చేయడానికి తన ఒక స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ప్రిపేర్ అయ్యొచ్చు. ఆదికే తెలియకుండా ఆది ప్రిపేర్ అయ్యాడా? అంటే ఎలా అంటే, కమాన్ యూ కెన్ డాన్స్ అని చెప్పి వాళ్ళందరికి చెప్పడానికి. మీరు చెప్పడానికే, నేను చెప్పడానికే. నేను చెప్తాను సార్, మీరు చేస్తారు. రెడీ సార్? మీరు రెడీ రెడీ. మీరు ఎంట్రీ మధ్యలో ఉంటుందా మీది? నేను ఇక్కడే ఉంటా. వీళ్ళిద్దరిది బ్లైండ్ ఫోల్డ్ డాన్స్ సార్. ఓ వావ్. బేసిక్ మనం మామూలుగా చేసిన బ్లైండ్ ఫోల్డ్ లాగా ఉంటది కదా. తీసుకురండి, మా బ్లైండ్ ఫోల్డ్ తీసుకురండి. ఇప్పుడు ఒక అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చూడబోతున్నాం మనం. ఆవిడ పార్ట్నర్ అన్నారు, నువ్వు నిజంగా నువ్వు వచ్చావు కలక.
ఓయ్ కళ్ళకి గంతలు కట్టుకున్న అదృష్టం లేదా మాకు? జడ్జెస్ ఏమంటున్నారంటే మీరు దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకోవాలంటున్నారు. హలో ఏం చేస్తున్నారు ఇద్దరు? ఇప్పుడు ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే మరో ఇద్దరు కూడా మేము కళ్ళ గంతలు కట్టబోతున్నాం. రండ్రా సోమేష్ అండ్ హలో వాళ్ళు కాదు వీళ్ళు ఉన్నారు కదా ఎవరు మనోళ్ళు. సోమేష్ పీయూష్ కూడా మనోళ్ళే. మేము పట్టుకుని ఏం చేస్తామండి? ఆన్ పబ్లిక్ డిమాండ్ రష్మి అండ్ వర్షిని రండి ప్లీజ్. అమ్మయ్యా రెడీయా వర్షిని? రెడీ రెడీ 3, 2, 1 సౌండ్. సుధీర్ ఎక్కడున్నావు సుధీర్? నీ గుండెల్లో ఉంటా సరిగ్గా చూడు. నువ్వు చెప్పరా, మోసం చేస్తున్నాడు ప్రదీప్. నీ ముందు డైలాగే పోయింది, మొత్తం ఏం పని చేయట్లేదు. వాళ్ళు మోసం చేస్తే పర్లేదు, నువ్వు కూడా మోసం చేస్తున్నావు. ఇంకా సాంగ్ నీకు వీళ్ళ సంగతి ఎలా కాదు చెప్తా. సాంగ్ నేను రా రే, నువ్వు స్వెటర్ వేసుకున్నావు. నువ్వు నేను నీ దగ్గర రాలేదురా, ఇప్పుడు ఎవడో తోస్తే వచ్చా. కాదయ్య వాడెవడో ఈ హుడ్డీ వేసుకుని వచ్చాడు. అబ్బో హుడీ వేసుకున్నాడా? కాదు మీరిద్దరు మొఖంలో మొఖం పెట్టుకుని ఎందుకు మాట్లాడుకుంటారా? అండ్ బ్రో ఇప్పుడు రివెంజ్ టైం. ఇప్పుడు వాళ్ళిద్దరు కళ్ళ గంతలు కడతాం. మీ దండం కట్టండి. అది చాలా డిసప్పాయింటెడ్. లేడీస్ ప్లీజ్ కమ్. అదేంటి వద్దనరా? వద్దు. వాళ్ళు వద్దన్నారు కాబట్టి క్యాన్సిల్. ఏంటి బా నువ్వు కూడా బాగా డిసప్పాయింట్ అయినట్టున్నావు. రివెంజ్ టైం అని నువ్వే అన్నావు. అవును వాళ్ళని అడిగాను, వాళ్ళు వద్దన్నారు. ఏం చేయాలి క్లాత్స్ ని? చిన్నగా ఫోల్డ్ చేసేసి సుధీర్ అండ్ రష్మి క్వాలిఫై టు సెమీఫైనల్స్. మీ దగ్గర నా ముగ్గురు ఛాంపియన్స్ లోంచి టాప్ స్కోర్ చేసి సెమీస్ లోకి అడుగు పెట్టడానికి ఒక్క ఛాంపియన్ మాత్రమే ఛాన్స్ ఉంది. ఎవరు పంపిస్తున్నారు ఫస్ట్? రాజు. సుధీర్ అండ్ రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ రాజు. మెక్కి బల్సులు కూడా చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట.
మాస్టర్ వన్ లాస్ట్ ఛాన్స్ అనగానే ప్రాణాలు పెట్టి మరీ చేసేస్తున్నారు వీళ్ళు. యా ఎలా అనిపించింది మాస్టర్? బిగినింగ్ రాజు నువ్వు ఫస్ట్ పైకి వెళ్ళావు కదరా, అంత హైట్ నుంచి కొంచెం ఇలా జరుకొస్తుందేమో అనుకున్నా. ఈ హైట్ నుంచి ఇలా ఎలా దిగుతారు, అలా స్మూత్ గా దిగవరా. సూపర్. అంటే పవర్ మూవ్స్ ఎలా ఉన్నాయో నువ్వు చేసిన డాన్స్ గ్రేస్ కూడా అంత అందంగా ఉంది. సూపర్. అభి ఎక్కడ? ఈ టైంలో కూడా ఫార్మేషన్స్ చాలా బాగా చేశారు. ప్లస్ బాయ్స్ కాస్ట్యూమ్ బాగా నచ్చింది. బాయ్స్ చాలా బాగుంది, నాకు బాగా అనిపించింది. అంటే ఇప్పుడు మీరు సెమీఫైనల్స్ కి వెళ్తున్నారు, కొట్టాలి అన్న కసి అయితే నాకు కనబడింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. రాజు, అభి, బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఎట్టి పరిస్థితిలో నేను వెళ్ళాలి అని ఆ కసి ఈ పర్ఫార్మెన్స్ లో కనిపించింది రాజు. వెరీ వెల్ డన్. బాయ్స్ ఆల్సో వెరీ వెల్ సపోర్టెడ్, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. రాజు, అభి యాజ్ యూజువల్ చాలా బాగుంది. ఇంత మంచి గ్రూప్ ఉంటే రాజు పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది కదా. సో ఐ రియలీ లైక్డ్ ఇట్. సెమీఫైనల్స్ కి వెళ్ళాలి, ఓన్లీ 1 person హ్యావ్. సో ఆ సిచ్యువేషన్ ఏం చెప్పాలి? జస్ట్ విషింగ్ యూ ఆల్ గైస్ ఆల్ ది బెస్ట్. రాజు ముందు 2 పెర్ఫార్మెన్స్లు ఇచ్చారు అండ్ ఇది లాస్ట్ ఛాన్స్. 3 స్కోర్లు కలిపి ది బెస్ట్ స్కోర్ రావాలి అని మేము అందరం కోరుకుంటాం. ఆల్ ది బెస్ట్. బట్ బిఫోర్ దట్ జడ్జెస్, రాజుకు మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్? థ్యాంక్ యూ జడ్జెస్. గుడ్ లక్ గైస్. థ్యాంక్ యూ. సుధీర్ అండ్ రష్మి మీ టీం నుంచి క్వాలిఫైడ్ సెమీఫైనల్స్ లో నెక్స్ట్ ఎవరు పర్ఫార్మ్ చేస్తున్నారు? కేశవి. సుధీర్ అండ్ రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ కేశవి.
వాట్ ఎన్ ఎనర్జీ, సూపర్ మాస్టర్. కేశవి యూ కిల్డ్ ఇట్ మా. జావేద్ రైట్ టైంలో ఏం చెయ్యాలి, డాన్స్, అదే చేసావు. బాయ్స్ నాకు ఫార్మేషన్స్ చాలా బాగా నచ్చినాయి జావేద్. నువ్వు బిగినింగ్ పెట్టావు చూడు, అక్కడ ఇద్దరు అక్కడి నుంచి ఫార్మేషన్స్ చేంజ్ అవుతా ఉన్నాయి. ప్లస్ ఎనర్జీ తగ్గల, బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఒకే ఎనర్జీ. డాన్స్ ఉన్నాయి, కాస్ట్యూమ్స్ బాగుంది, ఫార్మేషన్ బాగుంది. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. నాకైతే మాత్రం ఐ థాట్ ఇట్ వాస్ అ వన్ వుమన్ షో. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ద డాన్సర్స్, మీరు చాలా బాగా చేశారు, కానీ కేశవి నుంచి నా కళ్ళు కదలలేదు. నేల్డ్ ద పర్ఫార్మెన్స్ డార్లింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. I think Keshu's quarterfinals, the best performance is this. Seriously, yes, I also agree with Priya. Obviously, group is the strength of every dancers, but performance, you were like 10 steps ahead of them. Your expressions kuda, wow. All the best guys. తనకిచ్చే స్కోర్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. ఆది అండ్ వర్షిని ఇద్దరు ఛాంపియన్స్ మిగిలారు. వాళ్ళలోంచి ఇప్పుడు ఎవరు పంపిస్తారు? ప్రభుదేవ. ఆది అండ్ వర్షిని టీం నుంచి లెట్స్ వెల్కమ్ ప్రభుదేవా. ప్రభు నీ వల్ల కాదు, ఆగిపో. ప్రభు నువ్వు ఎప్పుడొచ్చినా ఓడిపోవడమే, గెలవడం నీ వల్ల కాదు. నీ కాలు విరిగిపోయింది, ఇంక నువ్వేం చేయలేవు, డ్రాప్ అయిపో. యు ఆర్ లూజర్. జీవితంలో అవకాశాలు అందరికీ రావు, మళ్ళీ నాకు వచ్చింది. ఈ స్టేజ్ మీదే ఆడతా, ఈ స్టేజ్ మీదే పడతా, ఈ స్టేజ్ మీదే చస్తా. ఈ అవకాశాన్ని నిలబెట్టుకుంటా. యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే. జీవితం బతికితే ఆశలు పోతే ప్రాణాలు. What is your profession? సత్తా ఉన్నాడు, ఎదురొస్తే చావు కూడా పడిపోతుంది. Now to generate. ప్రభు ఈ సిచ్యువేషన్లో నువ్వు చేయటం కష్టం ప్రభు. నేను ఎక్కువ ఫోర్స్ కూడా చేయలేను, మనం డ్రాప్ అయిపోదాం. లేదు మాస్టర్, ఇంత దూరం వచ్చి చిన్న దాంట్లో ఈ స్టేజ్ వదులు కూడా నాకు ఇష్టం లేదు మాస్టర్. నేను ఫైట్ చేయగలను, నన్ను నమ్మండి.
ఎస్, అసలు సిసలైన రణరంగం ఇదే. శేఖర్ మాస్టర్, ఏమనుకోని డాన్స్ చేసేవారు నువ్వు? ఫైనల్స్ కొట్టాలని మాస్టర్. అవునా? అంటే ఫస్ట్ మనలో మన కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెంట్ నీలో నేను చూశాను. ప్లస్ నువ్వు చేసే ప్రతి మూమెంట్ క్లియర్ గా ఉంది, నీట్ గా ఉంది. నాకైతే కొన్ని చోట్ల భయం వేసింది. పైకి ఎగ్గు నువ్వు పడుతుంటే ఏమైనా అయిద్దేమో, వీడికి ఏమైనా అయిద్దేమో అన్నట్టుంది. కానీ హెల్త్ కూడా జాగ్రత్తరా, ఉంటే ఇంకా చాలా చేయొచ్చు మనం. నిజంగా నీ డెడికేషన్ కి. చైతన్య ఎక్కడ? చైతన్య చాలా బాగా చేశారు. చైతన్య, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు, ఈ పర్ఫార్మెన్స్ తర్వాత అందరూ చూసారో లేదో తెలియదు కానీ ఆ ఫ్లిప్ చేసిన తర్వాత అవును నేను కూడా ఉన్నాను, నాకు కూడా ఆ కసి ఉంది, నేను కూడా ఫైనల్స్ కి వెళ్ళాలి. ఎండ్ లో కూడా యు మెయింటైన్డ్ దట్ యాటిట్యూడ్. కమింగ్ టు యువర్ పర్ఫార్మెన్స్, పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్. వెరీ వెల్ డన్. యాటిట్యూడ్ అన్ని చాలా నచ్చింది. చైతన్య మాస్టర్, గుడ్ కొరియోగ్రఫీ. విష్ యు గైస్ ఆల్ ది బెస్ట్. థాంక్యూ మ్యామ్. పూర్ణ గారు, ఇంత పిచ్చి నేను ఎక్కడి చూడలేదు ప్రభు. సీరియస్లీ నేను చాలా లైక్ డాన్సర్స్ తెలుసు, బట్ ఇక్కడ దీలో ఉన్న డాన్సర్స్ కి, కొరియోగ్రాఫర్స్ కి ఇంత మెంటల్ డాన్స్, ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ టేక్ యాజ్ రోల్ మోడల్స్ యాజ్ డి డాన్సర్స్. సీరియస్లీ Prabhu, just one advice as a sister. Please take care of your health. I also praying as your sister, you have to be in finals. All the best, Prabhu. థాంక్యూ జడ్జెస్. తనకి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్. థాంక్యూ జడ్జెస్. థాంక్యూ గైస్. గుడ్ లక్. సుధీర్ అండ్ రష్మి మీ టీం నుంచి. జతిన్. ఓకే, సుధీర్ అండ్ రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ జతిన్. అన్నా అన్నా అన్నా, ఇవంతా మనకి సెట్ అవ్వదన్నా, ఏదైనా కొత్తగా చేద్దామన్నా. అవునా? ఓకే, స్టార్ట్ మ్యూజిక్. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా, లైలా, ఒక లైలా. ఆకాశానికి నిచ్చెన వేసి చుక్కల పట్టుకునడిగాను, లైలా ఏదని, నా లైలా ఏదని. Now, original. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతి చూపు ప్రతి పిలుపు ప్రతి చోట నీ కోసం. ఒక లైలా కోసం తిరిగాను దేశం.
ఒక లైలా కోసం. కరెక్టేనా? మా బ్యాచ్ కూడా అందరు లైలా కోసం తిరిగిన వాళ్ళే, అందరూ ఇలా అయిపోయాం. శేఖర్ మాస్టర్, జతిన్, దీంట్లో కూడా ఓల్డ్ సాంగ్ తీసుకొని మీరు వ్యాకింగ్ చేశారు. వ్యాకింగ్ చాలా కష్టం. మీరు కంటిన్యూగా త్రోట్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు చేస్తా. నాకు బాగా నచ్చింది ఏంటంటే నువ్వు స్టేజ్ మీద లెగ్స్ ఇచ్చేస్తా, ఈ హ్యాండ్ తో వ్యాకింగ్ చేస్తున్నావు, ఈ హ్యాండ్ వచ్చి రొటేషన్ అవుతుంది. చాలా కష్టం. ప్లస్ నువ్వు ఉల్టా తిరిగి చేసి, వీళ్ళందరూ ఇటుంటే నువ్వు ఉల్టా తిరిగి చేసావు. చాలా బాగుంది. రామ్, పాత సాంగ్ తీసుకుని దానికి నువ్వు కొత్త స్టైల్ వ్యాకింగ్ యాడ్ చేసావు. చాలా బాగుంది రామ్. కానీ ఈ టైంలో అలాంటి సాంగ్ తీసుకొని డేర్ చేసి చేయటం అనేది మాత్రం హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్స్ కూడా బాగా చేశారు. మా బాయ్స్ దీంట్లో ఇంకో మ్యాజిక్ ఏంటంటే నువ్వు పాత సాంగ్ తీసుకుని పాత సినిమాల్లో స్టేజ్ రౌండ్ గుండి రొటేషన్ అలా తిరుగుతూ ఉంటది కదా, చాలా కొత్తగా అనిపించింది. గుడ్ గుడ్, ఆల్ ద బెస్ట్. ప్రియమణి గారు, ఎగ్జాక్ట్లీ లైక్ మాస్టర్ సెడ్, ఈ స్టేజ్ లో ఈ టైమ్ లో ఇలాంటి రిస్క్ తీసుకోవడం, ఇట్ క్యాన్ గో ఐదర్ వేస్. ప్లస్ కూడా వెళ్ళొచ్చు, మైనస్ కూడా వెళ్ళొచ్చు. యు గైస్ డిడ్ వెరీ వెల్ డన్. ఫింగర్స్ క్రాస్డ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు, జతిన్, రామ్, గ్రూప్ వ్యాకింగ్ చాలా బాగా చేశారు. కాస్ట్యూమ్ అన్ని చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ జడ్జెస్. స్కోర్స్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఆది అండ్ వర్షిని, ఇక ఒక ఛాంపియన్ మిగిలారు, క్వాలిఫై టు సెమీఫైనల్స్. తన పర్ఫార్మెన్స్ తర్వాత మీ టీం తరఫు నుంచి ఆ ముగ్గురు ఛాంపియన్స్ పర్ఫార్మెన్స్ ఫినిష్ అయిపోతాయి. స్కోర్స్ బట్టి టాప్ స్కోర్ చేసిన ఛాంపియన్ మాత్రమే సెమీస్ లోకి అడుగు పెట్టే ఛాన్స్ ఉంది. సో ఇక మిగిలింది శివమణి. ఆది అండ్ వర్షిని టీం నుంచి లెట్స్ వెల్కమ్ శివమణి. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కంచన కన్నా భయంకరంగా ఉంది. పతా హై मैं कौन हूं? ఎవడు పడితే ఆడు బొడ్డోడు బొడ్డోడు అంటే కొడ్డలోడ తీసి కొడతా. ఇలా కొట్టే దమ్ము ఎవడికన్నా ఉందా? లేకపోతే మళ్ళీ నేను ట్రై చేయను. నా పేరు శివమణి. నాకు కొంచెం మెంటల్. ఏంది బే అలా చూస్తున్నావు? చెప్పా కదా బే నాకు మెంటల్ అని. నాతో కిరికిరి అంటే పోషమ్మ గుడి ముంగట పొట్టేలింగ్ కట్టేసినట్టే.
మొదలైంది. రాత రాసిన భగవంతుడు వచ్చినా ఆపలేడా? మీరు ఇప్పుడే కార్ దిగారు, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా. మార్ ముంతా చోడ్ చింతా. పేరు శివమణి, ఇది కాస్త మెంటల్. శేఖర్ మాస్టర్, ఈ టైంలో ఇంత ఎనర్జీ ఇలాగా పర్ఫామ్ చేయటం శివు, మీరు ఛాంపియన్స్ అయ్యా, మీరు ఛాంపియన్స్. డెఫినెట్ గా మళ్ళీ చెప్తా, అంటే ప్రతి ఒక్కరు చెప్పాల్సిన ఫైనల్స్ కి వెళ్ళాల్సిన కంటెస్టెంట్ మీరు. అబ్బబ్బా, ఏం చేశారు బిగినింగ్ నుంచి. ఫార్మేషన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. ఎక్కడ మనోజ్, ఏ బాయ్స్ మీరు కూడా రండి. ఖతం చేశారు అందరు కలిసి స్టేజ్ని. చూసారు, నాకు ఫైనల్స్ ఇప్పుడే కనబడుతుందా అన్నట్టుంది కళ్ళ ముందు. డాన్స్ కి డాన్స్ ఉంది, పవర్ మూవ్స్ ఉంది, ఫార్మేషన్స్ ఉంది. సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. మనోజ్ మాస్టర్, ఇది క్వాలిఫైయర్స్, ఫైనల్ కాదు, ఇది ఫైనల్స్ లాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు మీరు. సూపర్ మాస్టర్, గుడ్ ఎనర్జీ. శివు క్లాస్. All the best. Thank you, ma'am. Purna garu. As always say, Shivu, you are a blessed dancer. This performance is also like a final performance. All the best, guys. Super performance. All the best. Thank you, judges. So, Shivmani ki mere iche secret score. Thank you, judges. Thank you, guys. Good luck. ఓకే, సో లాస్ట్ వీక్ మీ రెండు టీముల నుంచి ఇద్దరు ఛాంపియన్స్ డైరెక్ట్ సెమీఫైనల్ కి క్వాలిఫై అయ్యారు. అండ్ జడ్జెస్ చెప్పిన ప్రకారం ఈ రోజు ఇట్ సైడ్ ముగ్గురు ఛాంపియన్స్ మిగిలారు. వాళ్ళకి మరో ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి ఈ క్వాలిఫైర్ టు సెమీఫైనల్ కండక్ట్ చేయడం జరిగింది. కానీ అసలైన పోటీ మీ టీమ్ లో ఉన్న ముగ్గురు ఛాంపియన్స్ మధ్యలోనే. సో టోటల్ గా 90 మార్కులకి మీ టీం తరఫు నుంచి ఎవరైతే హైయెస్ట్ నిలుస్తారో 3 పెర్ఫార్మెన్స్లు కలిపి ఆ ఒక్కళ్ళకి సెమీస్ లోకి వెళ్లే గోల్డెన్ ఛాన్స్. సో జడ్జెస్, విత్ యువర్ పర్మిషన్ స్కోర్ కార్డ్ కలెక్ట్ చేసుకోవచ్చా? ఛాంపియన్స్ అందరూ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేశారు. అండ్ మాస్టర్ చెప్పినట్టు మీరు అందరూ ఛాంపియన్స్. ఐ రిక్వెస్ట్ ఇట్ సైడ్ టీం నుంచి ముగ్గురు ఛాంపియన్స్ అండ్ ఇట్ సైడ్ టీం నుంచి ముగ్గురు ఛాంపియన్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. డెఫినెట్ గా సచ్ అ గ్రేట్ జర్నీ. చాలా మందిని దాటుకుంటూ ఈ స్టేజ్ దాకా వచ్చారు. ఫస్ట్లీ ఎవరు గెలిచినా ఎవరి జర్నీ ఇక్కడ ఆగినా డెఫినెట్ గా మా అందరి ఉద్దేశంలో మీరు ఛాంపియన్స్. సుధీర్ అండ్ రష్మి, వీళ్ళ ముగ్గురులోంచి ఈ క్వార్టర్ ఫైనల్స్ లో ముందుగా తక్కువ స్కోర్ చేసిన వాళ్ళ పేరు అనౌన్స్ చేయబోతున్నాను. అవుట్ ఆఫ్ 90, 72.5 పాయింట్స్ తో ఎలిమినేట్ అవుతున్న ఛాంపియన్, సారీ ఇట్స్ కేశవి. గ్రేట్ జర్నీ, వండర్ఫుల్ జాబ్. ఆది అండ్ వర్షిని, మీ తరఫు నుంచి ఈ ముగ్గురు ఛాంపియన్స్ పోటీ పడ్డారు. 3 పెర్ఫార్మెన్స్లు ఇచ్చారు క్వార్టర్ ఫైనల్స్ లో. సో అవుట్ ఆఫ్ 90 మార్క్స్ నేను ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో తక్కువ స్కోర్ చేసిన వాళ్ళ పేరు ముందు చెప్పబోతున్నాను. 3 పెర్ఫార్మెన్స్లు కలిపి 75.5 మీ టీం నుంచి ఎలిమినేట్ అవుతున్న ఆ ఛాంపియన్, సారీ గైస్, ఇట్స్ మాన్సీ.
శేఖర్ మాస్టర్. కేశవి, నన్ను అంటే ఇక్కడున్న కొరియోగ్రాఫర్ అంటే మూవీ కొరియోగ్రాఫర్స్ చాలా మంది అడిగారు, అంటే అసిస్టెంట్ కావాలి ఎవరెవరు ఉన్నారంటే నీ పేరు సజెస్ట్ చేశాను. నీకు చెప్పారో లేదో తెలియదు, అంత మంచి క్యాపబుల్ ఉన్న డాన్సర్ అను, ప్రతిదీ చేయగలవు అమ్మాను, చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది కేశవి. జావేద్ మాస్టర్ ఎక్కడ? కృష్ణ మాస్టర్ని కూడా పిలవరా? అక్సాకానికి ఒక లైఫ్ ఇచ్చినోడు నేను డెఫినెట్గా చెప్తున్నాను అది, ఎందుకంటే తను ఏం లేకుండా వచ్చి తన స్టైల్ చేంజ్ చేసి మార్చిన కొరియోగ్రాఫర్. అలాగే కేశవి చాలా మంచి డాన్సర్, కానీ తనలో ఉన్న మళ్ళీ వేరే వేరే డాన్స్ ఫామ్స్ కూడా నువ్వు తీసుకొచ్చి బయటకు వచ్చి నీ కొరియోగ్రఫీతో చాలా అందంగా చూపించావు. డెఫినెట్గా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది డార్లింగ్. ఆల్ ది వెరీ బెస్ట్. మాన్సి, నా ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరని చెప్పాను నేను? మాన్సి. అంటే మీరు ఇక్కడి వరకు వచ్చారంటే మీరు ఛాంపియన్స్, మీరు పోటీ పడేది కూడా ఛాంపియన్స్ కాబట్టి ఇక్కడికి వచ్చారు. మాన్సి, ప్లీజ్ యాడ్ అవుద్దు, మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, ఓకేనా? కృష్ణ, ఇదే స్టేజ్ మీద నువ్వు కంటెస్టెంట్ గా వచ్చి మళ్ళీ కొరియోగ్రాఫర్ గా వచ్చి ప్రూవ్ చేసుకున్నావు కృష్ణ. నువ్వు వస్తే మూవీలో నేను సాంగ్ చూస్తే సేమ్ అదే సాంగ్ లాగా అయితే డెఫినెట్ గా ఉండదు, ఒక పెక్యులర్ స్టైల్ ఉంది కృష్ణ. థ్యాంక్ యూ. ప్లీజ్ ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఉండాలి, నెక్స్ట్ మళ్ళీ రావాలి ఇక్కడికి. షూర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. మాన్సి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ అండర్స్టాండ్ ఇది ఒక కాంపిటీషన్ కాబట్టి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దేర్ క్యాన్ బి ఓన్లీ వన్ విన్నర్ కదా, రైట్? ఫర్ అస్ యు ఆర్ ఆల్రెడీ అ విన్నర్. This is not the end of the journey, Mansi. It's just a small speed break. Ante. You have a really bright future, Mansi. All the best. Thank you. Krishna, one of my favorite choreographers, will definitely miss you in this stage, but definitely this stage will not miss you because we will call you back and you'll be back again. That's for sure. That is the magic of D. Now coming to Keshavi and Javed Master. Keshavi, you are a blessed dancer. I'm sure whoever's watching you on television, definitely there might be a lot of people from the industry. You'll definitely get a call for sure. No doubt about it. Please don't stop dancing. Continue it like this. Master, it's not the end of the road for you too, Master. You are a gifted choreographer. So I wish you all the very best, Master. Thank you. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. Mansi and Keshavi, it's kuttis. Ante, and everyone is champions. But show have to move on kada. So kuttis, grow with happiness, bless, and choreographers. D is always open. ETV is always open for you guys. In Ken Kavali, all the best. Thank you, ma'am. థ్యాంక్ యూ జడ్జెస్, వెరీ వెల్ సెట్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ మీ ఇద్దరికి అండ్ ఫర్ ది కొరియోగ్రాఫర్స్ ఆల్సో. శేఖర్ మాస్టర్, మీరు నాకు ఎప్పుడు ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇప్పుడు నేను డీలో చేసిన దాని తర్వాత ఇప్పుడు నేను మూవీస్లో చేసినందుకు కానీ మీరు నాకు ప్రోత్సహిస్తూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ప్రియమణి మ్యామ్, మీరు నాకు చెప్పారు ఐ వాంట్ టు సీ జావేద్ ఇన్ 70mm స్క్రీన్ అని. ఐ విల్ మేక్ షూర్ ఐ విల్ బి దేర్ అండ్ ఐ విల్ బి ఆల్వేస్ కీప్ లవింగ్ యూ మ్యామ్. థ్యాంక్ యూ పూర్ణ మ్యామ్. ఐ హ్యావ్ కొరియోగ్రాఫ్డ్ యూ అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు కొరియోగ్రాఫీ ఫర్ ద ఫిలిం ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ టు 3 of you. మీ ముగ్గురి బ్లెస్సింగ్స్ వల్ల ఎంత దూరం వచ్చాం యాక్చువల్లీ. సో ఈవెన్ ఐ ఫీల్ మాన్సీ ఈజ్ ఆల్వేస్ ఛాంపియన్ ఫర్ మీ. సో థ్యాంక్ యూ మాన్సీ, నాకు బాగా సపోర్ట్ చేసింది అండ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ యాక్చువల్లీ. సో ఐఎమ్ సో బ్లెస్డ్ అండ్ ఐఎమ్ సో లక్కీ. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఇక ఇద్దరు ఛాంపియన్లు మిగిలారు. ఇద్దరిలోంచి ఒకళ్ళకే ఛాన్స్ ఉంది సెమీస్ లోకి అడుగు పెట్టడానికి. కొంతమంది ముందు జరిగిన రెండిట్లో మంచి స్కోర్ చేసి ఉండొచ్చు, ఈ థర్డ్ లో తక్కువ చేసి ఉండొచ్చు. కొంతమంది ఆ రెండు కలిపి తక్కువ ఉండొచ్చు. ఈ ఒక్క పెర్ఫార్మెన్స్ తో మీ పక్కనున్న ఛాంపియన్ ని దాటుకుని మీరు ఒక అడుగు ముందుకు వేసి ఉండొచ్చు. అండ్ ఈ రోజు నిజంగా అలాగే జరిగింది. మిగిలిన ఈ ఇద్దరు ఛాంపియన్స్ లోంచి ఆది అండ్ వర్షిని అవుట్ ఆఫ్ 90 79.5 పాయింట్స్ తో వీళ్ళిద్దరిలోంచి టాప్ స్కోర్ చేసి సెమీఫినాలేలోకి అడుగు పెడుతున్న ఆ ఛాంపియన్. కంగ్రాచులేషన్స్ ప్రభుదేవా, వెల్కమ్ టు సెమీఫైనల్. రాజు అండ్ జతిన్ ఇద్దరి మధ్యలో స్కోర్ 1.5 మార్క్స్ మాత్రమే ఉంది. అవుట్ ఆఫ్ 90 78 మార్క్స్ తో
సుధీర్ అండ్ రష్మి టీం నుంచి సెమీ ఫినాలేలోకి అడుగు పెడుతున్న ఛాంపియన్. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రాజు టు సెమీ ఫినాలే. బోత్ మై ఫేవరెట్స్. ఈ జర్నీలో ముందు సీజన్స్ లో మీరు పర్ఫామ్ చేశారు, అంతకంటే కష్టపడి ఈ సీజన్ లో ఇంకొంచెం ముందుకు వచ్చారు. ఇట్స్ గ్రేట్ జర్నీ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ us. మాస్టర్ శివు, ఆల్రెడీ నువ్వు విన్నర్ ఒక సీజన్ లో. ఈ సీజన్ లో నువ్వు అందరికీ చిన్నడు అయినా పెద్దోళ్ళందరికీ మామూలుగా పోటీ ఇవ్వలేదు శివు. నువ్వు నవ్వు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు ఇలాగ నవ్వుతా ఉండాలి, ఇంకా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. మనోజ్ ఎక్కడా? మనోజ్, నువ్వు చేసిన పర్ఫార్మెన్స్ అన్ని చాలా గుర్తుండిపోయే పర్ఫార్మెన్సెస్. ఆల్ ద బెస్ట్ మనోజ్, ఆల్ ద వెరీ బెస్ట్. మన అందరి ఫేవరెట్ జతిన్, నేను చెప్తున్నా ఈ కెరీర్ లో నువ్వు మాత్రం ప్రతి ఒక్కరికి గుర్తుంటావు జతిన్. డెఫినెట్ గా గుర్తుంటావు. అంటే మంచి డాన్సర్స్ అని పిక్ చేస్తే నువ్వు డెఫినెట్ గా ఉంటావు జతిన్. రామ్ ఎక్కడా? రామ్ అంటే జతిన్ ఆల్రెడీ ఛాంపియన్ తెలుసు, ఆల్రెడీ వచ్చి వెళ్ళాడు, అప్పుడు ప్రూవ్ చేసుకున్నాడు, ఇప్పుడు ఇంకా బాగా ప్రూవ్ చేసుకున్నాడు. నువ్వు అంటే కొత్త కొరియోగ్రాఫర్. ఫస్ట్ నువ్వు వచ్చినప్పుడు మేము నిజంగా భయపడ్డాం, ఎలా చేస్తాడో రాము ఏంటో అని. ప్రతి ఒక్కరికి మామూలుగా ఇవ్వాలి పోటీ. అంటే ప్రతి ఒక్కరు మీరు రాగానే భయపడ్డారు అందరూ మీ కొరియోగ్రఫీకి. మీరు చేసే అన్ని ఇన్నోవేటివ్ కొత్తగా చేయటం. ఆల్ ద బెస్ట్ రామ్, మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, మంచి కొరియోగ్రాఫర్ అవుతారు. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. మనోజ్ మాస్టర్, శివు, రైట్లీ యాజ్ మాస్టర్ సెడ్, యు యంగెస్ట్ కంటెస్టెంట్ ఆఫ్ డి ఛాంపియన్స్, కానీ అందరికీ ఈక్వల్ గా పోటీ ఇచ్చే కంటెస్టెంట్ శివు. యు హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్ శివు. ఆల్ ది బెస్ట్. మనోజ్ మాస్టర్, ఈ స్టేజ్ మిమ్మల్ని వదలు. యూ విల్ డెఫినెట్లీ బీ బ్యాక్. సో ఐ విల్ నాట్ సే గుడ్ బై, ఐ విల్ నాట్ సే ఎనీథింగ్, ఐ విల్ జస్ట్ సే వెల్కమ్ బ్యాక్, అంతే. జతిన్ అండ్ రామ్, మై సైలెంట్ కిల్లర్, you have a bright future, Jatin. Please don't leave dance. We want to see you back on the stage. రామ్, మీరు ఈ ఛాంపియన్స్ కొత్త కొరియోగ్రఫర్ గా వచ్చారు. అగైన్ మీకు కూడా నేను చెప్తున్నాను మాస్టర్, ఈ స్టేజ్ విల్ నాట్ లీవ్ యూ. మిమ్మల్ని మళ్ళీ పిలుస్తుంది, మళ్ళీ కొరియోగ్రాఫ్ చేయండి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్యూ మ్యామ్. పూర్ణ గారు. Jatin and Shivu, I'm going to really miss you guys. Jatin, not just as dancer, I want to see you as a hero too. And Shivu, you are a kutti payan. You have a long way to go, Shivu. Keep smiling like this always. All the best, guys. Thank you, judges. Thank you so much. Ram. థ్యాంక్స్ టు జడ్జెస్. అందరికీ థ్యాంక్స్. మనోజ్ అన్న, I have to talk about మనోజ్ మాస్టర్. మా ఇంటి పక్కనే వీళ్ళ డాన్స్ క్లాస్. సో అప్పుడప్పుడు వెళ్తుంటా వీళ్ళ డాన్స్ క్లాస్ కి. ఎంత హార్డ్ వర్క్ మాస్టర్ అంటే, ఇఫ్ ఎట్ ఆల్ నాకు ఇలాంటి ఒక ఛాన్స్ వస్తే లైఫ్ లో, నాకు వద్దు, ఐ డోంట్ వాంట్ దిస్ డాన్సర్ థింగ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ బికాస్ అంత కష్టపడతారు. ఐ డోంట్ నో హౌ డూ యూ గైస్ డూ. అండ్ మనోజ్, నువ్వు ఏడవడం అస్సలు బాలేదు. నువ్వు నరుకుడు రాజా, నువ్వు నరుకుతూనే ఉండాలి, అంతే. ఓకే, నౌ టాక్. సారీ శివమణి, నా లైఫ్లో బెస్ట్ కంటెస్టెంట్ వీడు. నేను అందరితో సెమీస్ వరకు వెళ్ళా, వీడితో సెమీస్కి వెళ్ళిపోయినా. సారీ శివు. థ్యాంక్ యూ సో మచ్ మై టీమ్. ఎవ్రీ టైం ఏ టీంకి అంత అప్లాస్ రాదు, నా టీంకి వచ్చినట్టు. సారీ గాయస్, థ్యాంక్ యూ సో మచ్. కొన్ని మెమోరీస్ డి ఛాంపియన్స్ ఇచ్చింది, మళ్ళీ వస్తా పక్కా. రావాలి. కార్తిక్, దిలీప్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సీజన్ మొత్తం నాకు చాలా హెల్ప్ఫుల్ గా నాకు ఎవరో కుర్రోడు బాగా చేస్తాడు, మీ గ్రూప్ పిలువు. ఆ కుర్రోడు కార్తీకా? మీరు ఏడుస్తూ మళ్ళీ శివు బాధపడతాడు రా కార్తీక్. శివు కొంచెం ధైర్యం చెప్పాలి మీరే.
మనోజ్ మనకు మంచి టీం ఉంటే మనం డెఫినెట్గా పైకి వస్తాం. ఎస్ సార్. బాస్ థ్యాంక్ యూ బాస్. థ్యాంక్ యూ ఎవ్రీబడి అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. అతి త్వరలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఓకే, సో ఈ వారంతో క్వార్టర్ ఫైనల్స్ ఫినిష్ చేసుకున్నాం. ఇక ఇప్పుడు డి ఛాంపియన్స్ లో వచ్చే వారం సెమీ ఫినాలేలోకి అడుగు పెట్టబోతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ డి ఛాంపియన్స్. అండ్ డి ఛాంపియన్స్ టైటిల్ లోనే ఉంది ఛాంపియన్స్ అని. సో ఛాంపియన్స్ అందరూ పోటీ పడ్డారు. అండ్ ఇక ఇప్పుడు ఆది అండ్ వర్షిని టీం నుంచి సోమేష్, ప్రదీప్, ప్రభుదేవ, గుడ్ లక్ ఫర్ సెమీ ఫైనల్స్. సుధీర్ అండ్ రష్మి టీం నుంచి పీయూష్, రాజు అండ్ తేజస్విని, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ సెమీ ఫైనల్. వచ్చే వారం నుంచి హోరాహోరీ పోటీ మా డి ఛాంపియన్స్ లో సెమీ ఫైనల్స్. సీ ఆల్ దెన్. టాటా బాయ్స్, గుడ్ నైట్స్, థ్యాంక్ యూ.